తాము ప్రతిపాదించిన సిద్ధాంతాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్ది మందిలో, మానవ చరిత్రలోకెల్లా ప్రభావశీలమైన వారిగా చెప్పబడే అతి కొద్ది మంది వ్యక్తులలో ఒకరు కార్ల్ మార్క్స్. మార్క్సిజం నేపథ్యంగా ఎంతో సాహిత్య సృజన జరిగింది తెలుగు సాహిత్యంలోను. కమ్యూనిస్టు మేనిఫెస్టో అనే 1848 నాటి తన రచన ఆ తర్వాత కాలపు మేధో ఆర్థిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేసింది. మార్క్సిజం అంటే సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయ అంశాలపై మార్క్స్ సిద్ధాంతీకరించిన సూత్రాల సమాహారం. వర్గ పోరాటాల ద్వారా మానవ సమాజం అభివృద్ధి చెందిందని, పాలక వర్గాలకు, ఉత్పత్తి శ్రామిక వర్గాలకు మధ్య పెట్టుబడిదారీ వ్యవస్థలో ఘర్షణలు ఏర్పడతాయని, ఇలా సమాజ వికాస నేపథ్యాన్ని పరిశీలించి అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు కార్ల్ మార్క్స్. జర్మన్ శాస్త్రవేత్తగా, తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, సామాజికవేత్తగా, పాత్రికేయునిగా, సోషలిస్టుగా, విప్లవకారునిగా మార్క్స్ సుప్రసిద్ధులు. ఎన్నో రచనలు చేశారు.